తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా? తన బిడ్డలను వద్దనుకుంటాడా? లేకపోయినా పర్లేదు అనుకోగలడా? కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడలా. ఈ మధ్య నాకు స్వరం వినబట్ల. ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది, దూరం అయిపోయింది. కోపము నిమిషం మాత్రమే. నేను నమ్ముతున్నాను నా పట్ల, నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెదకుచున్నది ప్రేమ. పిచ్చి పట్టినట్టు కేక వేయాలి, పిచ్చి పట్టినట్టు కేక వేయాలి. Please come my God. I desperately need your presence, oh my master. కానీ నేను సేపు దూరంగా ఉండలేను, నీకు వేరుగా ఉండలేను. నాకు ఎవరుంటే ఎందుకు, ఏముంటే ఎందుకు? దేవునితున్న స్నేహ బంధం పోగొట్టుకున్నాను. అది కావాలని అడగాలనిపిస్తుందా? వెళ్ళి కాళ్ళ మీద పడిపోవటమే. ఇవేమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది దేవుడు. ఇవన్నీ చేస్తే అట్లా ఎట్టుంటదండి మన బంధము? ఆమేన్. అందరూ నా వైపు చూస్తూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పడానికి, అవుననడానికి, ఆమేన్ చెప్పడానికి, ఏకీభవించడానికి, కేకలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఉండాలి. అనలేదేంటండి? ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అబ్రహాము కూర్చున్నప్పుడు యెహోవా అతనికి దర్శనమిచ్చాడని, ప్రత్యక్షమయ్యాడని, మాట్లాడాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీరందరూ ఇలా చూస్తూ వినండి బిడ్డలారా. ఎవరైనా ఉదయం పూట, సాయంత్రం పూట, ఒక మాటలో చల్లపూట గుడారపు ద్వారములో కూర్చుంటారు, ఎండపూట గుడారం లోపలికి వెళ్ళిపోతారు. అయితే అబ్రహాము చేసిన ఒక పొరపాటును బట్టి, దేవుని చిత్తము తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి, దేవుడు ఒక రూట్లో చెబితే, ఒక మాట చెబితే అది పంచుకోకుండా, దేవుడిలాగా మనకు సెలవిచ్చాడని చెప్పకుండా, భార్య ఏది చెబితే అది అమాయకంగా గుడ్డిగా చేసేసిన బలహీనత కారణంగా దేవుని తోడు అతనికి లేకుండా పోయింది. ఇబ్బంది పడ్డాడు. ఒక సమస్య వచ్చింది. ఇంట్లోకి వెళ్తే భయంకరమైనటువంటి పోరాటం, బయటకు వస్తే ఆ యొక్క నాకు అన్యాయం జరిగిపోయిందని ఏడుపు, ఎటు పాలుపోక, ఏమి చేయలేక, ఏ దారి కానరాక, ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చుంటే ఆ తప్పు చేశామే అనే భావంలో ఉన్న వ్యక్తికి, అయ్యో దెబ్బ తినేసామే అనే భావనలో ఉన్నవాడికి ఇప్పుడు చిక్కొచ్చి పడిపోయిందిరా బాబు, ఎక్కడికి వెళ్ళాలరా అని తలకాయ నొప్పి. ఎందుకంటే 16వ అధ్యాయంలో సమస్య రాగానే దేవుడు వద్దకెళ్తే దేవుడు అన్నాడు, నన్ను అడిగి చేసావా? నేను చెప్పినట్టు చేసావా? మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆమె చెప్పినట్టు చేసావు కదా, వెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె చెప్పినట్టు చేయి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుని దగ్గర ముఖం చల్లని పరిస్థితి. ఆ దగ్గరికి ఎందుకు వచ్చావు? వెళ్ళంటే ఇంకేం చేయాలి మనం? ఈ రోజున ప్రపంచం అంతా వ్యతిరేకమై మీదకు వచ్చినా మనకున్న ధైర్యం ఏంటి? నా ప్రభు నాకున్నాడు అనేగా. ఆయన దగ్గరికి వెళ్తే కాదన్నాడు అనేగా. ఏదో చేస్తాడులే, దారి చూపుతాడనేగా. అది సముద్రమైన రహదారి చేస్తాడు, అది కోటలను కూర్చేస్తాడు, అది ఎడారైన సెలయర్లు ప్రవహింపజేస్తాడు. నా దేవుడు నా కోసం ఏదో ఒకటి చేస్తాడు అనే ధైర్యం బతికిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తానికి ముఖం లేకుండా అయిపోయింది పరిస్థితి. దిక్కు తోచక, వేదనలో, శ్రమలో, నిరాశలో, నిస్పృహలో గుడారపు ద్వారం దగ్గర బెండ్లో కూర్చున్నాడు. అలాంటి స్థితిలో నా దేవుడు ఉన్నాడు. ఒంటరిగా కూర్చొని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుడు. పనిష్మెంట్ ఇచ్చింది ఆయన. నా దగ్గరికి వెళ్ళు, ఎక్కడ చెప్పు కదా, వెళ్ళు, నా దగ్గర రాకుండా వెళ్ళు అని పంపించేసిన దేవుడే. తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా? తన బిడ్డలను వద్దనుకుంటాడా? లేకపోయినా పర్లేదు అనుకోగలడా? అలాగైతే భూమి మీదకి ఎందుకు వస్తాడు? ఎందుకు చచ్చిపోతాడు? ప్రాణం పెడతాడు? సావని అనుకునే వాడైతే ఎంతసేపు చూస్తాడు? అసలు నా దేవుని ప్రేమ మీద నాకేమాత్రం నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమెన్ అనండి. ఆమెన్. నాకు ఈ మధ్య దర్శనం కలగట్లేదు. ఈ మధ్య దేవుడు కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడట్లా. ఈ మధ్య నాకు స్వరం వినబట్ల. ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది, దూరం అయిపోయింది. అయినా నా దేవుని ప్రేమ మీద నాకు నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, కుటుంబం ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తుంటే, ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారమున మిగిలిపోతే లోనికి వచ్చి సేద తీరలేని ఒక అవస్థ తనను ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాంటి తృణీకరించబడిన
విడిచిపెట్టబడ్డ సమయం, ఒంటరైపోయిన సమయం, నిరాశలో ఉన్న సమయం, ఎవరితో పంచుకోలేని పరిస్థితి, దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితిలో వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు ఎదుర్కొనే ధైర్యం లేదని తెలుసు, ముందు నిలబడే స్థాయి లేదని తెలుసు, ఎందుకు ఇలా చేసామని అడిగే ప్రశ్నించే హక్కు లేదని తెలుసు. అయినా నా కొడుకు కదా, నా బిడ్డ కదా, కోప్పడ్డా నేనే, మళ్ళీ జాలి చేసుకున్నా. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక మన్నాను నా కిడితివి. దేవునికి స్తోత్రం కలుగునగా. కోపము నిమిషం మాత్రమే. నేను నమ్ముతున్నాను నా పట్ల, నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను. ఇక దేవుడు దర్శనం అనుగ్రహించే సమయం, దేవుడు తన ప్రజలను దర్శించే సమయం, నీ గుడారపు ద్వారము దగ్గరకు వచ్చే సమయం, నువ్వు ఓడిపోయిన చోట, నువ్వు విఫలమైపోయిన చోట, ఏ దారి కానరాక కుప్పకూలిపోయిన చోట, ఇంకా నా వల్ల కాదనిపిస్తున్న చోట, ఇక నేనేం చేయను అనిపిస్తున్న చోట, ఇక చేతులు ఎత్తేసాననే చోట నీ దగ్గరకు వచ్చి నిలబడి దర్శించి ఒక్క మాటతో, ఒక్క దర్శనంతో, ఒక్క ప్రత్యక్షతో పరిస్థితులు సమూలంగా, శాశ్వతంగా, నూతనంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు. వస్తున్న దేవుడు నీ దగ్గరికి దిగి వస్తున్నాడు, నీ గుడారం దగ్గర దిగి వస్తున్నాడు, నీ ఇంటి వాకిడికి దిగి వస్తున్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయిన చోట, ఒంటరైపోయిన చోట, జవాబు చెప్పుకోలేని చోట, తల పైకెత్తుకోలేని చోట, ఇక నా వల్ల కాదని చోట, ఆల్ ద వే ద లార్డ్ ఈస్ కమింగ్ టు యు ఫర్ ఎ వెరీ కైండ్ విజిటేషన్. Abraham was not deserved the visitation of the Holy Spirit God at that moment, but the twin God came all the way to bless Abraham. Hallelujah, hallelujah. పని కట్టుకొని ఇంటికి వచ్చి నిన్ను గుడారంలోంచి బయటికి తెచ్చి నీకు ధైర్యం చెప్పి నీ తరపున నిబంధన చేసి ఇన్ని చేసి వెళ్తే నువ్వు చేసిన పాడు పని అంటే బుర్రలేని పని చేస్తున్నావు, నేను చెప్పిందంటే చేసేదంటే అని గద్దించాడు 16లో. 17లో లే అబ్రాం ఏమనుకుంటున్నావు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా ఎదుటి నిందారహితంగా ఉంటేనే, లేకపోతే నీకు నాకు కుదరదు, అసలు నిబంధన చేయి, పద్దాక వాగ్దానాలు పొందుకోవటం కాదు. 16లో ఏమో ఎలా నా దగ్గర చెప్తున్నావు, వెళ్ళి ఆమె చెప్పినట్టు చేయి అన్నాడు. 17లో నిబంధన చేయి, భయంగా బతుకు, లేకపోతే కుదరదు అన్నాడు. ఇంకా ఆయనకి అనిపించింది, ఇంక చాలే బాబోయ్, నా కొడుకు వాడు నా కోసం అందరిని వదులుకొని వచ్చేసాడు. కన్న తల్లిదండ్రులు చిన్నప్పుడే వెళ్ళిపోయారు, ఉన్న ఊరు తల్లి లాంటిది అంటారు, ఆ ఊరిని వదిలేసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అమ్మో, నేను ఇంకా దూరం పెడతాడు, ఏమైపోతాడు? పనిష్మెంట్ సరిపోయిందని కాదు, వాడు ఏమైపోతాడు? ఒక మంచి మాట మీకు చాలాసార్లు చెప్పాను, నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది ప్రేమ. ముఖం చెల్లక మనమే వెళ్ళిపోతాం ఎప్పుడో. నాకంత అర్హత లేదే, చాలు, చాలా కృప పొందేశాను, ఇక చాలు, నా వల్ల కాదని ఆయనే పోనివ్వట్లేదంట. పోనీ ఒకటి ఏం చేస్తున్నాడు, వీడు సిగ్గుపడి ఎక్కడ దాక్కున్నాడు, ముఖం చెల్లక ఎక్కడ కూర్చున్నాడు అని వెతుకున్నాడంట. నన్ను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది ప్రేమ. ఏం చేస్తాడట, క్రమపరచి స్థిరపరచి. ఎంత అద్భుతమైన మాటలండి. క్రమపరచడానికే వస్తాడంట. నీకు ఇష్టమేనా? హలో, ఏదో మూటలు కాదు, క్రమపరచడానికి వస్తాడట. రాణిస్తావా? హలో, రాణిస్తావా? క్రమపరుచున్నట్లుగా అప్పగించుకుంటావా? అట్లే చేతులు ఎత్తి రండి ప్రభు అని పిలవండి. ఎందుకు గుసగుసలు? పిచ్చి పట్టినట్టు కేక వేయాలి, పిచ్చి పట్టినట్టు కేక వేయాలి. Please come, my God. I desperately need your presence, oh my master.
సొంత నిర్ణయాలు తీసుకున్నాను, తెలివి తక్కువ పనులు చేశాను, మనుషుల ఆలోచనలు తీసుకున్నాను, తప్పే. కానీ నేను సేపు దూరంగా ఉండలేను, నీకు వేరుగా ఉండలేను. నీ దర్శనం లేకుండా, స్వరం లేకుండా రోజులు దొరకటం కష్టంగా ఉంది. కమాన్ కమాన్. నీవు మాట్లాడని రోజున ఒక క్షణము ఒక యుగముగా, కొందరు తిండికి డబ్బుకి సుఖానికి అలవాటు ప్రకారం నేను నీ మాటకి అలవాటు అయిపోయాను. నా వల్ల కాదు. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీతుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున కనులకు నీతుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా స్వమంత నీ నామము. చప్పట్లు. ఓ విశ్వమంత నీ నామము. యేసయ్యా నా హృదయ స్పందన. విశ్వమంత నీ నామము. నీ నామము. యేసు నీ నామము. పాడు పాడు పాడు. పాడుతూ ఉండగానే పోయబడ్డ పదిమల తైలం వంటి యేసునామం. హల్లెలూయా. ఆమేన్. విశ్వమంతా నీ నామము. ఓ విశ్వమంతా తోడే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన. నీవే నా గుండె చప్పుడు, నా హృదయ స్పందన నీవయ్యా. హృదయ స్పందన నీవే కదా. ఓ విశ్వమంత నీ నామము. మాషాలరబాందరబా సిసరబా బాధ్యాలబా షాలరబుదలబా సిసరబా. పోనిమని ప్రేమ, వెతుకుతున్న ప్రేమ దర్శించే సమయం. అబ్రహామును దర్శించిన దేవుడు, నిరాశను తీసివేసిన దేవుడు, ధైర్యమును కలుగజేసిన దేవుడు, నూతనమైన హాపును క్రియేట్ చేసిన దేవుడు తన దర్శనముతో నిన్ను కూడా ఈ పూట దర్శించి నా గాత్యాలబా షాలరబా. నీ బుద్ధిహీనతే, నీ తెలివి తక్కువతనమే, నా పొరపాటే, నా లోపమే అయినా నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలంపుల పల్ట అరుణుని. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలంపుల పల్ట. ఏంటి నీ ఆశ, నీ తలంపులు ఏంటి? నేను యేసుకు సొంతం అయిపోవాలి, యేసులో ఐక్యమైపోవాలి, యేసుతోనే వివేకాలు ఉండాలి. ఈ శాశ్వత కృపతో మనల్ని అలంకరిస్తున్న దేవునికి చప్పట్లు కొట్టి ఆమేన్. గట్టిగా చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. గట్టిగా ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దుఃఖములో ఉన్నాడు, అబ్రహాము శ్రమలో ఉన్నాడు, అవమానంలో ఉన్నాడు, ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. తప్పు జరిగిపోయిందే అనే దుఃఖములో నేను దేవుని వద్దకు వెళ్ళలేకపోతున్నాను, దేవునికి ముఖం చూపించలేకపోతున్నాను దుఃఖములో ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చేసాడు. ఆమె మీరు చెప్పండి, ఇప్పుడు ఆ స్థితిలో దేవుడు మన దగ్గరికి వస్తే యథార్థం చెప్పండి, ఏమైనా అడగాలనిపిస్తుందా? మనమే తప్పు చేసాం, చెప్పినట్టు చేయలేదు, అంత దర్శనం నిబంధన అంతా వ్యర్థం చేసాం, పిచ్చి పిచ్చిగా మనుషుల మాటలు ప్రచురం చేసాం, దేవునికి మనకి భయంకరమైన గ్యాప్ వచ్చింది. నా దగ్గర ఎలా అని దేవుడు అంటున్నాడు. ఆ స్థితిలో దేవునితో ఫ్రెండ్షిప్ను కోల్పోయాను నేను. I lost the glorious fellowship with my God అని గుండె పగిలిపోయి ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఎవరుంటే ఎందుకు, ఏముంటే ఎందుకు, దేవునితో ఉన్న స్నేహబంధం పోగొట్టుకున్నాను. ఆ టైంలో దేవుడు వచ్చాడు. నాకు ఇది కావాలి అది కావాలని అడగాలనిపిస్తుందా? వీళ్ళ కాళ్ళ మీద పడిపోవటమే. దట్స్ వాట్ అబ్రహాం డిడ్. అబ్రహాం అది చేశాడు. 7 అంశాల్లో మొదటిది అదే. అబ్రహాం didn't ask anything, he just worshipped. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చెప్పుకోవాలని గుండె నిండా ఇంత ముచ్చట ఉంటుంది, కానీ అవన్నీ పక్కకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి. ఎండవేళ దేవుడిని యెహోవా అబ్రహామును దర్శించెను. అబ్రహాం ఏం చేశాడంట? పాదాల మీద పడిపోయాడంట. ఆమె ఆమె ఇలా ప్రార్థన చేసి చూడండి అన్నాను కదా. అందులో మొదటి అనుభవం, ఆయనకి సాష్టంగా పడిపోయి, ఆయనకి పాదాక్రాంతమైపోయి, ఆమె పూర్తిగా లొంగిపోయి, పూర్తిగా అప్పగించుకొని, నా సర్వం నీవే, నా సమస్తము నీవే. లోకములో తల ఎత్తి చూచి నేను నీ దగ్గర తలదించుకొని బతుకుతున్నాను అని యేసయ్య పాదాల మీద సాష్టాంగ పడిపోయి, చాలు నువ్వు వచ్చావు కదా, నన్ను వదిలేసావేమో, ఇంక రావేమో, నన్ను కూడా రానివ్వవేమో, ఒకప్పటి మన స్నేహానుబంధం ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్దేమో, ఎప్పట్లాగా నీతో నేను ఉండలేనేమో అని ఈ 2 రోజులు దిగులు పడి చచ్చిపోయాను. ప్రభువా నువ్వు వచ్చేసావు కదా, ఇంక చాలు, అడగటానికి ఏం లేదు, అడగాల్సిందేం లేదు. నా ప్రభు నాకు దక్కాడు. పరమగీత కన్యక సాక్ష్యం అదే. ఆలకించిన ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు అందరికీ చెప్పిన మనిషి తీరా ప్రభు వచ్చేప్పటికి అక్కడ లేడు. ఆయన వచ్చేసి నా ప్రియురాలు ఎక్కడా, త్వరగా రా అని పిలుస్తుంటే మంచాన్ని పడుకుని ఉంది. లేచింది, పట్టణ వీధులు రాజవీధులు అన్నీ వదిలేసింది, అన్నీ దాటి బయటికి రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడ్డాడు. ఎదురు పడగానే వదిలి పెట్టక నా ప్రియుని నేను పట్టుకుంటేనే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒకవేళ నీకు కూడా తెలుసో తెలియకో, జ్ఞానం లేకనో, బుద్ధిహీనతనో, తెలిసి తెలియకనో, అదుపు లేని జీవితంతోనో దేవునికి నీకున్న అద్భుతమైనటువంటి ఆ బంధాన్ని పాడు చేసుకున్నావు. కృపగల దేవుడు మరలా వస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతుంది ఎవరు? ఒక మనిషా, ఒక పాస్టరా? అబ్రహాము వద్దకు యెహోవా వాక్యం వచ్చాను. అబ్రహాం దగ్గరికి మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్మ వచ్చాను. నీ దగ్గరికి ఎవరు వచ్చారా? అదే యెహోవా వాక్యాన్ని అదే మెల్కీసెదెకు పరిశుద్ధాత్మ పట్టుకొని వచ్చాడు ఇప్పుడు నీ దగ్గర. డోంట్ యు అక్నాలెడ్జ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ దిస్ మార్నింగ్? హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని దర్శనాన్ని, వ్యక్తిని, ప్రెజెన్స్ని నువ్వు గుర్తించట్లేదా? నీకేం స్పర్శ తెలియటం లేదా? నీకు అర్థమవుతుందా? నువ్వు చేయాల్సిందల్లా ఏదో డబ్బులు ఇవ్వాలి, మొక్కుకోవాలి కాదు కాదు కాదు. జస్ట్ సరెండర్ ఆల్ టు ద ఆల్మైటీ. పూర్తిగా లొంగిపో, పూర్తిగా అప్పగించుకో. నీకు ప్రభు అంటే ఇష్టమే, నీకు ప్రభు అంటే ప్రేమే,
కానీ ఎందుకో అంత టూ మచ్గా ఎందుకు చేయడం అని కొంత చేస్తున్నావు. నీకు ప్రభు అంటే నీకు నిజంగా పరమగీత కన్యకే కాదు, నీకు కూడా ప్రాణప్రియుడే. కానీ ఎందుకో ప్రాణం పెట్టినంతగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ప్రాణం పెట్టినంతగా వర్షిప్ ఎప్పుడు చేయలేదు. కాసేపు స్తోత్రాలు చెప్తున్నావు, కాసేపు ప్రార్థన చేస్తున్నావు, ప్రభు మాట్లాడేదాకా కనిపెట్టలేదు, ప్రభు వెళ్ళమన్న దాకా ముగించకుండా లేవు. నీకు కూడా ప్రభు అంటే ఇష్టమే, కానీ ఎందుకో నువ్వు కంటిన్యూ చేయట్లా, ఎందుకో తీవ్రంగా ఈ మాత్రం చాలే, ఎంత చాలే, గుడికి వెళ్ళే చెయ్యాలా, ఇంట్లో చేసుకోకూడదా, ఏడ్చే చెయ్యాలా, మామూలుగా చేయకూడదా, చేతులు ఎత్తాలా, కడుపులో చెప్పుకుంటే చాలదా, ఎందుకో నీ స్తుతిని, నీ ఆరాధనను, నీ కృతజ్ఞతను, నీ సమర్పణను, నీ ప్రార్థనను నీకు నువ్వే అణిచేసుకుంటున్నావు, నీకు నువ్వే తొక్కి వేసుకుంటున్నావు. ఇదిగో మూత వేయబడ్డ జలకూపములే ఆ ఎవరికి ప్రయోజనట్టుగా ఆగిపోతున్నావు, దాచబడిపోతున్నావు, నిధి వలె ఉండిపోతున్నావు. నువ్వు బయటికి రావాల్సిన సమయం, నీ స్తుతి బయటికి రావాలి, నీ ఆరాధన బయటికి రావాలి, నీ కృతజ్ఞత బయటికి రావాలి, నీ ప్రార్థన బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? ఫేస్బుక్కో, ఇన్స్టాగ్రామ్కో, యూట్యూబ్కో కాదు, ఆయన పాదాల దగ్గర రావాలి. ఆయన పాదాల దగ్గర రావాలి. ప్రభు వస్తాడు, ఏం చేయాలి? ఆయన పాదాల మీద పడిపోయి, నీకు ఇంకో ప్రపంచం సంబంధం లేదు. ఒకవేళ శారమ్మ బయటకు వస్తే, ఒకవేళ హాగరు చూస్తే, దాసులు దాసీలు పరివారు చూస్తే, ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. ఆ ప్రభు వచ్చాడు రా బాబు నా కోసం. ఎవడు చూస్తే నాకేంటి, ఎవడు చూడపోతే నాకేంటి, నా కళ్ళెదురున్న ప్రభు ఉన్నాడు. నేను తనివి తీర ఆరాధన చేసుకోవాలి. చెప్పండి, ఎలా చేయాలి? ఎలా చేయాలి? తనివి తీర ఆరాధింతును, తనువును నీకై అర్పింతును. మన ప్రాబ్లం ఏంటి? లోపల ఎంత ఉన్నా అది శరీరంలోకి తీసుకురాం. నేనంతా బయటికి కనపడనే ఉన్నాను. ఎందుకు? వాయ్? హూ టోల్డ్ యు టు డూ దాట్? ఎవరి డైరెక్షన్లో నువ్వు? నిన్ను ఎవరిని గైడ్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దేవుని ఆత్మేనా? దేవుని ఆత్మ అలాగే చేయమని చెప్పిందా? దేవుని ఆత్మ తన ప్రజలను రేపిందని వాక్యంలో ఉంది. మరి నిన్ను తొక్కేస్తున్నవాడు ఎవడు? దేవుని ఆత్మ కాదుగా, దేవుని ఆత్మ కాదుగా. నీ మీద నీవే విపరీతమైన కంట్రోల్ మెయింటైన్ చేయొద్దు. జస్ట్ సరెండర్ ఆల్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని పరిశుద్ధాత్మకు పూర్ణంగా అప్పగించుకో. ఆమేన్. 7 అంశాలు, అందులో మొదటిది సాష్టాంగ పడిపో, ఆరాధన చేయి. సంపూర్ణంగా దేవునికి లోబడిపోయి, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేవుని ఆరాధన చేయి. ఆరాధన చేయి, స్తుతించు దేవుణ్ణి, స్తోత్రాలు చెల్లించు, ఘనపరుచు, ఆరాధన చేయి, అప్పగించుకో, సాష్టాంగ పడిపో. 7 అంశాల్లో మొదటిది అది. మీరు కూడా ఇలా ప్రార్థన చేసి చూడండి అని కదా చెప్పుకున్నాం. మొదటిది స్తుతించుట, ఆరాధించుట, లొంగిపోవుట, సాష్టాంగపడుట, అప్పగించుకునుట. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ అబ్రహామ్స్ ప్రేయర్. ఆమేన్. గట్టిగా. అర్హత లేకపోయినా జాలి చేసుకుని కన్న తండ్రి ప్రేమతో నీ దగ్గరికి పరలోకంలో ఉండలేక పరిగెత్తుకొచ్చేసిన తండ్రికి నువ్వు ఇవ్వాల్సిన మొదటిది స్తుతి, ఆరాధన, అప్పగించుకునుట, లొంగిపోవుట, సాష్టాంగపడుట. ఇలా చేసి చూడు, ఇలా చేసి చూడు. ఇవేమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది దేవుడు. ఇవన్నీ చేస్తే అట్లా ఎట్టుంటుందండి? స్తోత్రం చెప్పండి. మన బంధము విడదీయగలరా ఎవరైనాను? మరి మన బంధము. ఆమేన్.